అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే నేను చేసే పనులు ఎన్నెన్నో పనులు అందులో కొన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ విధంగా మన ఆశ్రమ వాసులని ఈ విధంగా కూర్చోబెట్టుకుని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఆ విషయాలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మీలో చాలా మంది మెచ్చుకుంటారు కూడా. ఇంకా మన ఆశ్రమ వాసులు ఈ విధంగా వాళ్ళకి తోచిన పనులు ఏదో చేస్తూ ఉంటారు, చిన్న చిన్న పనులు సరదాగా. ఇంకా భోజనాల విషయం మీకు తెలిసిందే, రోజు పెడతా ఉంటాను కాబట్టి నేను మా వారు సరదాగా వీడియోలు తీస్తూ ఉంటాం. ఆ వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. మీరు చాలా మంది ఇష్టపడతారు కూడా. ఇంకా మన పద్మమ్మ ఇన్ని రోజులు హాస్పిటల్కి వెళ్ళింది, ఇప్పుడు వచ్చింది, అమ్మ నాకు చేసుకునింది ప్రేమతో. ఎప్పుడో సంవత్సరాలు అయిపోయినట్ల ఆమెకు ఫీలింగు. కాకపోతే 4 రోజులే అయింది. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిందమ్మా అని మీరు అనుకోవచ్చు. ఆ విషయం ఇంకో రోజు మీకు తెలియజేస్తాను. ఇక్కడైతే గ్రూప్ మీటింగ్ అనమాట. ఇంకా ఈరోజు అనిల్ బాబు జోస్పాప పెళ్లి రోజు. మీరందరూ కూడా పెద్ద మనసుతో నా బిడ్డలు దీవిస్తారని మీ ముందుకు తీసుకొచ్చాను. మీరు ఎంతగానో అభిమానించే అనిల్ బాబు జోస్పాప అనమాట వాళ్ళ పెళ్లి రోజు. ఇంకా పిల్లల గురించి చెప్పాలంటే ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటే ఏ తల్లిదండ్రులకైనా కూడా చాలా చాలా సంతోషం అనమాట. దాంట్లో మాకే లోటు లేదు, భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటా. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా. ఇంక ఇక్కడైతే మన ఆశ్రమంలో ఉన్న గోవులకి గోమాతలకి ఈ విధంగా దానా తెస్తాం కదా అప్పుడప్పుడు, అది ఇదేనమాట. ఇంకా మన ఆశ్రమానికి వచ్చిన అతిథులు వీళ్ళందరూ కూడా విధాల ఊర్ల నుండి వచ్చారు. కాకపోతే అందరూ ఒకరికొరు బంధువులు అవుతారంట. బాగుంది కదా. ఇంకా వీళ్ళు వచ్చినప్పటి నుండి బయలుదేరి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి మన ఆశ్రమం తెగ నచ్చిపోయిందంటే, చాలా బాగుందంటే దాని గురించే పొగుడుతున్నారు. నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. కాకపోతే దయచేసి ఎవరైనా మన ఆశ్రమానికి రావాలంటే వాట్సాప్ మెసేజ్ చేసి మీకు రిప్లై వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని రండి దయచేసి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు నేను తిరిగ్గా ఉండి మీతో కాసేపు మాట్లాడితే మీకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది, మీకన్నా కూడా సంతోషంగా నాకు కూడా అనిపిస్తుంది. మీరు వచ్చి నేను మాట్లాడలేకపోతే మాత్రం నాకు బాధ అనిపిస్తుంది, మీరు కూడా చాలా బాధపడతారు, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కూడా. మెచ్చుకునే వాళ్ళు తిట్టుకుంటే బాధ అనిపిస్తుంది కదా, దానికనే అందరూ కూడా వాట్సాప్ మెసేజ్ చేసి రిప్లై వచ్చిన తర్వాత రండి. అప్పుడప్పుడు మన ఆశ్రమంలో చేసే స్నాక్స్ ఈ విధంగా చేస్తూ ఉంటాము. మేము మన వాళ్ళందరూ కూడా తింటాము, వచ్చిన అతిథులు కూడా ఇస్తామన్నమాట. ఇంకా మన ఆశ్రమంలో గోశాల ఉంది కాబట్టి మనకి పాలకి ఏ లోటు లేదు. పాలు, పెరుగు, నెయ్యి, మజ్జిగ అన్నీ కూడా మనమే చేసుకుంటాం స్వయంగా. ఇంకా మన ఆశ్రమంలో అప్పుడప్పుడు దోశలు పోస్తూ ఉంటాం ఈ విధంగా. ఇది బియ్యం కూడా ఎట్లా నానేసాను, ఎంత కొలతలు అనేది కూడా వీడియో తీసి పెట్టాను. అతి తొందరలో మీ ముందుకు తీసుకొస్తాను. మన ఆశ్రమ వాసులకు తగినట్టుగా మెత్తని దోశలు, చాలా బాగుంటుంది కమ్మగా. ఇంక ఇక్కడైతే బొమ్మరింటి ముందు వేసిన ముగ్గు ఎవరు వేశారంటే తులసమ్మ వేసింది. తులసమ్మకు వయసు చిన్నదే కానీ కాకపోతే ముగ్గేమో పాతకాలం ముగ్గేసింది, బాగుంది కదా. ఇంకా అప్పుడప్పుడు నేను చేసి వంటలు చేసి వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అమ్మ చేతికి అమ్మనైన వంటలు చాలా బాగుంటాయని నేను అనుకుంటాను. అది నా మాట కాదు, మన వాళ్ళందరి మాట అనమాట. అమ్మ చేస్తే బాగుంటుంది వంటలు అన్నట్లుగా. ఇంక ఇక్కడ మన విజయ్ కుమారి అమ్మ స్వర్గస్థురాలయ్యి 9 రోజులు కంప్లీట్ అయ్యింది. ఆ సందర్భంగా మేమంతా ఈ విధంగా పూజకు కూర్చున్నాము. ఇంకా ఆమె జ్ఞాపకార్థం కాసేపు మేమందరూ కూడా మౌనం పాటించాము. ఈ విధంగా ఆమె ఎక్కడున్నా ఆమెకు ఆత్మశాంతి కలగాలని పనైనా మనస్ఫూర్తిగా మీరు అందరూ కోరుకుంటాం. ఇది ఈ పూట మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.